ఈరోజు ఏ రైతు సంతోషంగా లేడు. కుటిల స్వార్థ రాజకీయ నాయకుల కల్పిత పథకాల ఉచ్చులోనే చిక్కుకుంటున్నాడు. కార్పొరేట్ వ్యవస్థల వలలో విలవిల్లాడుతున్నాడు. దళారుల దౌర్జన్యాలకు బలి అవుతున్నాడు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులతో మోసపోతున్నాడు. సరైన సాగునీరు, నాణ్యమైన కరెంటు లేక, పండిన పంటకు రాబడి లేక తన పొలంలోనే చెట్టుకు ఊగుతున్నాడు. లేదా పురుగుల మందుతో తన ప్రాణం తాను తీసుకుంటున్నాడు. జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇవ్వడం కాదు, వారికి కావాల్సింది అండగా నిలబడడం, వారి పంటకు వారే ధర నిర్ణయించుకోగల హక్కునివ్వడం. అప్పుడే రైతు రాజవుతాడు. ఈరోజు ఏ రైతు సంతోషంగా లేడు. కుటిల స్వార్థ రాజకీయ నాయకుల కల్పిత పథకాల ఉచ్చులోనే చిక్కుకుంటున్నాడు. కార్పొరేట్ వ్యవస్థల వలలో విలవిల్లాడుతున్నాడు. దళారుల దౌర్జన్యాలకు బలి అవుతున్నాడు. కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులతో మోసపోతున్నాడు. సరైన సాగునీరు, నాణ్యమైన కరెంటు లేక, పండిన పంటకు రాబడి లేక తన పొలంలోనే చెట్టుకు ఊగుతున్నాడు. లేదా పురుగుల మందుతో తన ప్రాణం తాను తీసుకుంటున్నాడు. జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇవ్వడం కాదు, వారికి కావాల్సింది అండగా నిలబడడం, వారి పంటకు వారే ధర నిర్ణయించుకోగల హక్కునివ్వడం. అప్పుడే రైతు రాజవుతాడు.